నెల రోజుల వ్యవధిలో హైదరాబాద్లోని 2 వేరువేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల కలకలం రేపాయి. సిటీలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి. ఇక నాటు తుపాకులతో ప్రజలు, పోలీసులు ప్రాణాలను తీయటానికి కూడా వెనుకాడటం లేదు. హైదరాబాద్లో దొంగలు రెచ్చిపోయి కాల్పులకు పాల్పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పరిధిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత నెలలో అఫ్జల్గంజ్ బస్ డిపో వద్ద బీదర్ ఏటీఎం దొంగలు పరారయ్యే క్రమంలో ట్రావెల్స్ మేనేజర్పై గన్తో కాల్పులు జరిపారు. అనంతరం ఏటీఎం దొంగలు తప్పించుకునే క్రమంలో గాల్లోకి కాల్పులు జరుపుకుంటూ హైదరాబాద్ నుంచి రాయచూరుకు పరారయ్యారు. ఆ ఘటన మరొక ముందే గచ్చిబౌలి పరిధిలో ప్రిజం పబ్ వద్ద జరిగిన కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్కు గాయం కావడంతో పోలీసులను సైతం ఆందోళనకు గురిచేసింది. ప్రిజం పబ్ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ను గచ్చిబౌలి సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ప్రభాకర్ నుంచి 2 తుపాకులు, 23 బుల్లెట్స్ స్వాధీనం చేసుకుని సీసీఎస్, ఎస్ఓటీ, డీసీపీ క్రైమ్ పార్టీ 4 బృందాలు విచారించారు. సిటీలో ప్రభాకర్ ఉంటున్న ప్లాట్లో మరొక గన్నుతో పాటు 451 బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రభాకర్పై తెలుగు రాష్ట్రాల్లో చోరీలకు సంబంధించి మొత్తం 80 కేసులు ఉండగా 23 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉండి 2022లో జైలు నుండి పారిపోయాడు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాలతో సంబంధాలున్న ప్రభాకర్ చోరీలకు మరో 2 టార్గెట్స్ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే పోలీసులు పట్టుకోవడంతో జరగనున్న నేరాన్ని అడ్డుకున్నారు. కాల్పుల ఘటనలో సాహసోపేతంగా వ్యవహరించి ప్రభాకర్ను పట్టుకున్న సీసీఎస్ పోలీసులను సిపి అవినాష్ మొహంతి అభినందించారు. 2022లో ఈ సెంట్రల్ జైలు నుంచి అతను పారిపోయాడు. సో పారిపోయి 2 రాష్ట్రాలు కూడా దొరకకుండా, పోలీసులకి దొరకకుండా తిరిగి రీకి చేస్తాడు. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ అండ్ ఫీజు మిగతావి అన్నీ ఏ రోజు కడుతున్న ఆ రోజు వెళ్ళి ఆ దొంగతనం చేయడం. అలాగే మాస్క్ అండ్ గ్లోవ్స్ చాలా వాడతాడు. యూట్యూబ్లో హౌ టు ప్రివెంట్ ఇవన్నీ చూశాడు. ఇతను ఇంకా మన ఏరియాలో 1 or 2 టార్గెట్స్ని పెట్టుకొని రీకీ చేసి రెడీగా ఉన్నాయి. అవన్నీ కూడా మనకు దొరికినాయి. అవన్నీ ఆ నేరం జరిగే ముందు కూడా పట్టుకొని అలాంటి నేరం కూడా తప్పించడం జరిగింది. 2020లో విశాఖపట్నంలోని అరీనోవా పోలీస్ స్టేషన్ నుంచి ప్రభాకర్ తప్పించుకొని తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలు చేశాడన్నారు మాదాపూర్ క్రైమ్ డీసీపీ నరసింహ. గతంలో తనతో పట్టుబడిన మరొక నిందితుడిపై కోపం పెంచుకొని హత్య చేయాలని పథకం వేసుకున్నాడని తెలిపారు. బీహార్ రాష్ట్రానికి వెళ్లి 2 సందర్భాల్లో 3 గన్నులు కొన్నాడన్నారు. గన్నుల కొనుగోలులో సహాయం చేసిన వారి గురించి విచారణ చేపడుతున్నామన్నారు డీసీపీ. ఇతనికి తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా బీహార్ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఒక 2 సందర్భాల్లో ఈ 3 వెపన్స్ని పర్చేజ్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఫర్దర్గా మనం ఇతన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఎవరెవరు ఇతనికి సపోర్ట్ చేసినారు, వెపన్స్ కొనడంలోనైనా క్రైమ్లో అసిస్ట్ చేసిన వాళ్ళందరిమైనా ఫర్దర్గా ఎంక్వైరీ చేసి వాటి మీద తీసుకోవడం జరుగుతుంది. గచ్చిబౌలి కాల్పుల ఘటనలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ను పట్టుకునే క్రమంలో పోలీసులు చూసి పాత నేరస్తుడు బత్తుల ప్రభాకర్ సీసీఎస్ పోలీసులపై గన్తో ఫైరింగ్ చేశాడు. ఈ కాల్పుల్లో సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రెడ్డి గాయపడగా వీరస్వామి, ప్రదీప్ రెడ్డిలు 2 ప్రాణాలకు తెగించి నిందితుడిని పట్టుకున్నారు. పొజిషన్లో వెపన్స్ ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం అంత ఊహించలేకపోయినాం. ఎందుకంటే ఒక హెచ్బీ అఫెండర్ నైట్ దొంగతనాలు చేస్తున్నాడు అంటేనే అతడు హైడింగ్ పొజిషన్లో ఉండి చేయడానికి అవకాశం ఉండే అఫెన్స్లు. సో అలాంటి వ్యక్తి బహిరంగంగా ఈ విధంగా వెపన్స్ తీసుకొస్తాడని మనము అనుకోలేదు. ఒకవేళ అతను ఆ విధంగా షూట్ చేసినప్పటికీ మన వాళ్ళు ధైర్యంతో సో అతన్ని అప్రహెండ్ చేయడం జరిగింది. సో ఇది చాలా ధైర్య సాహసాలతోటి మన సైబరాబాద్ సీసీఎస్ పోలీస్ వర్క్ చేయడం జరిగింది. హైదరాబాద్లో వరుసగా జరుగుతున్న కాల్పుల ఘటనలు మహానగర ప్రజలతో పాటు పోలీసులను ఆందోళన గురిచేస్తున్నాయి. విధి నిర్వహణలో పోలీసులకు గన్నులను ఇచ్చేందుకు నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది పోలీస్ శాఖ.